ओके। फिर आगे ये मौसम बदलने के बाद
హేమంత్ కుమార్ గారు, సాయి గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అరేంజ్మెంట్స్ లో ఉన్నారా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. చలపతిరావు గారు నమస్తే. జేపీఆర్ గారు గుడ్ ఈవినింగ్. వెంకటేశ్వర గారు గుడ్ ఈవినింగ్. పాండ్రంగ గారు, జేపీఆర్ గారు గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టండి, మైక్రోఫోన్స్ మ్యూట్ లో పెట్టుకోండి. సార్ కెమెరాలు కూడా ఆఫ్ చేయమని చెప్పండి సార్. చెప్తాను సార్. ఎవరైనా ఉన్నారా ఆన్లో? ఇప్పుడు లేరు, కొంతమంది కనిపిస్తున్నారు మామూలుగా. చెప్తాను సార్. అట్లా సార్ మైక్రోఫోన్ ఎట్లా ఆఫ్ చేయాలి సార్? మైక్రోఫోన్ మీకు కింద ఫోన్ ఆప్షన్ వస్తుంది సార్. మీరు ఫోన్ లో ఉన్నారా, సిస్టమ్ లోనా? ఫోన్ లో ఉన్నాను సార్. ఫోన్ లో ఉన్నారా? ఫోన్ లో అయితే మరి నాకు ఐడియా లేదు సార్. సిస్టమ్ లో అయితే కింద వచ్చేస్తుంది, ఫోన్ సింబల్ వస్తుంది, దాన్ని ఆఫ్ చేసేస్తాం ఆటోమేటిక్ గా. హేమంత్ కుమార్ గారు సార్ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ వస్తుంది కెమెరా ఆఫ్. స్క్రీన్ మీద టచ్ చేయండి. స్క్రీన్ మీద టచ్ చేస్తే మీకు ఆడియో వీడియో రెండు వస్తాయి. మీద మీరు బటన్ క్లిక్ చేస్తే రెండు స్టాప్ లో ఉంటాయి, క్రాసింగ్ లో ఉంటాయి మార్క్. ఓకే, మార్క్ చేసాడు. ఆడియో అండ్ వీడియో రెండు ఆఫ్ చేసి రెండు ప్రెస్ చేస్తే మీకు ఇంటూ మార్క్ వస్తుంది, రెండింటి మీద ఇంటూ మార్క్ వస్తుంది. అప్పుడు మీరు సార్ ఇప్పుడు వినిపిస్తుందా? వినపడుతుంది. వినిపిస్తుంది. మీరు అది ఆఫ్ చేయలేదు ఇంకా మీరు. ఇప్పుడు ఓకే 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 అయిపోయింది. అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ. సాయి గారు సార్ చెప్పండి. లింక్ రోజు మారిపోతుందా? అవును సార్, ఇవాళ నుంచి మనకి రికార్డింగ్ అనేటువంటిది పెట్టాము, రికార్డ్ అవుతూ ఉంది. అంటే మీరు చెప్పింది ఇప్పుడు రికార్డ్ అవుతుంది? ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సో అందుకని కాలేజ్ వాళ్ళు నాకు లాగిన్ ఇచ్చారు. ఓకే. సో దాని వల్ల ఏమవుతుంది, అందుకే నా ఫోటో కూడా మీకు కనిపించట్లా, చూడండి, కే అని కనిపిస్తుంటుంది. అవును, కే ఫర్ కేవిఎన్. ఓకే ఓకే. సో దట్స్ వై. సో ఏమవుతుందంటే అడ్మిన్ కి మాత్రం ఒక లాగిన్ ఉంటుంది కంటిన్యూగా. సో నేను యాజ్ అడ్మిన్ గా లాగిన్ అయినప్పుడు నా లాగిన్ మారదు. సో నేను లాగిన్ అయినప్పుడల్లా ఒక న్యూ కోడ్ జనరేట్ అవుతుంటుంది. ఓకే. అందుకని ఏంటంటే ఒక 15 minutes ముందు నేను లాగిన్ అయ్యి ఆ కోడ్ జనరేట్ అవ్వగానే అది నేను మీకు పాస్ ఆన్ చేస్తుండాలి. ఓకే. నిన్నటి దాకా ఏంటంటే ఒక కామన్ కోడ్ తో అందరం ఒకేసారి లాగిన్ అయిపోయాం.
సో దాంట్లో మనకి రికార్డింగ్ ఆప్షన్ రాదు. ఈ కాలేజీ వాళ్ళు తీసుకున్న సూట్ కి లాగిన్ నాకు ఇచ్చారనమాట, ఈ క్లాస్ చెప్పడానికి మాత్రమే. సో ఈ క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు యూజర్ పాస్వర్డ్ ఇచ్చారు నాకు 2-3-4 డేస్ పాటు. అందుకని ఏంటంటే నేను లాగౌట్ చేయగానే మీ కోడ్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే. సో మధ్యలో ఏదైనా మనకి పవర్ బ్రేక్ వచ్చినా, నెట్ బ్రేక్ వచ్చినా, లాగ్ ఆఫ్ అయిందంటే కొత్త కోడ్ నేను వాట్సాప్ లో పెడతాను, అది మీరు ఫాలో అవ్వాలి మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ జరుగుతుండగా మధ్యలో బ్రేక్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా మీ కోడ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా అది పనిచేయదు. మళ్ళీ నేను ఇమీడియట్ గా వాట్సాప్ గ్రూప్ లో కొత్త కోడ్ పెడితేనే మీరు అది. కాబట్టి రికార్డ్ అవుతుంది తర్వాత మళ్ళీ మేము ఎప్పుడైనా రికార్డ్ అయితే అన్నది మీరు మాకు ఇస్తే మేము చూసుకోవచ్చా? అదే సార్, అది ఇప్పుడు కాలేజీ యొక్క ఇది కాబట్టి ఈ లాగిన్ మొత్తం ఏదైతే రికార్డ్ అవుతుందో ఇది మొత్తం అందులోనే స్టోర్ అయిపోతుంది, కాలేజీ సైట్ లో స్టోర్ అవుతుంది. ఓకే. కాబట్టి కాలేజీలో ఒకసారి అడిగి వాళ్ళు ఓకే అంటే దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అదే ఎప్పుడైనా అదే డౌట్స్ క్లారిఫికేషన్స్ యూజర్ పాస్వర్డ్ ఇచ్చారు. సో ప్రస్తుతానికి లాగిన్ అవుతూ ఉంది, ఇది రికార్డ్ అవుతుంది. ఈ రికార్డ్ మొత్తం కాలేజీ గూగుల్ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది వెళ్ళి. ఓకే. ఇండివిజువల్ గా నాకు కూడా రాదు. సో వాళ్ళ పర్మిషన్ తో మనం తీసుకోవాలి. సార్ ఇప్పుడు మన A4 పేపర్ ఉంది సార్, పైన ఒక అడ్రస్ టైప్ చేసాం, కింద ఒక సేమ్ అడ్రస్ టైప్ చేసాము, ఆల్ బార్డర్ పెట్టాం సార్. మధ్యలో గీత కావాలంటే ఏం చేయాలి? మనం హెడర్ టైప్ చేసినప్పుడే దాని కింద మనం లైన్ పెట్టేసుకోవాలి. ఏది మన హెడర్ నేను మీకు హెడర్ ఫోటో చెప్పాను కదా, అవును. హెడర్ లో పైన KBN కాలేజ్ అటానమస్ అని ఇచ్చాం, ఇవ్వగానే దాని కింద మనం లైన్ కొట్టేసుకుంటే ఆ లైన్ అన్ని పేజీల్లో ప్రింట్ అవుతుంది ఆటోమేటిక్. ఓకే. సేమ్ ఫస్ట్ ఉన్న A4 లోనే 2 భాగాల కింద సార్, ఉన్న A4 లో 2 భాగాలు అంటే పైన కింద మనం మామూలుగా మధ్యలో లైన్ పెట్టేసుకోవడం ఇంకా అంతే, మనం గీత కొట్టుకోవటమే అంతే. ఓకే. డైరెక్ట్ గా రాదు. రాదు. ఓకే. హలో సార్. సార్ చెప్పండి. అది మనము పేజ్ బార్డర్స్ లో మనము ఆల్ సైడ్స్ పేజ్ బార్డర్స్ బదులు మనము టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ పెట్టేసుకుంటే అన్ని పేజీలకు వస్తుందా? ఏంటండి జేపీఎల్ గారు అదే అడిగింది. జేపీఎల్ గారు గుడ్ ఈవినింగ్ మేడం. మేడం మీది మైక్రోఫోన్ ఆఫ్ లో ఉంది, ఆన్ చేసుకోండి, అప్పుడు మీ మాట నాకు వినిపిస్తుంది. ఆఫ్ లోనే ఉంది మేడం, ఆన్ చేసుకోండి.
So good evening everyone. In the part of MS Office webinar, we are going to start today MS Excel, Microsoft Excel. It is mainly used for data accounting and data analysis. Data accounting and data analysis. Office accounts are being maintained in MS Excel. Nowadays, so many accounting packages have crept into the accounting systems. Besides, the big one is SAP. SAP systems are being used. Moreover, whatever the accounting system they are using, whichever software they are using, it is parallel to Excel. Excel is compulsory. When once accounting job is going to be done, accounting software is mainly the Excel. Whatever the software they use, it should come into Excel. After the making out reports in that package, they will send the reports into Excel. So the well-known package is Tally. Even after making accounts in Tally also, entering records in Tally also, generating records in Tally also, they will export Tally reports into Excel, and then it is exported to different sites. Nowadays, GST site is there, and then this Weibull system is there. For everything, Excel is compulsory. So one BCom person, one MCom person, or whoever may be, one who approaches for accounting job, two questions are put to him. First one, do you know Tally? First one. Second one is, do you know Excel? That is the thing. So Excel is the most important thing in our day-to-day lives. So how to open Excel? On desktop, you will find the Excel icon. You can directly access it. Double click on Excel icon. It opens MS Excel. Excel 2019. That is the latest version on the web. So this is how Excel opens. So go to File and select option Blank Workbook. Excel files are called workbooks. So go to File and select option Blank Workbook. It opens like this. Excel opens like this. So Excel is also called a spreadsheet software. MS Word is called document, whereas Excel is called workbook because it has sheet 1, sheet 2 and sheet 3. Like this, so many sheets can be inserted. How many sheets means it is unlimited. How many sheets means it is unlimited. By pressing this plus symbol. This plus symbol we have here. If we click that plus symbol, automatically it inserts a new sheet. In a new blank sheet is inserted automatically. If you click the plus symbol, it inserts a new blank sheet automatically. So how many sheets means it is unlimited? Up to your system permits. System memory is supported. You can insert so many sheets. It is unlimited. So what is the thing is, so many sheets are inserted in a single workbook. It is saved as a single workbook. Large data is stored in this same workbook. For something happens, if this book is lost or this book is virus hidden, whatever it may be, then we lose the data. We have to face so much loss. So that's why normally after 2-3 sheets, we go for book 1 from book 2. So if we go to file menu and select option new means we will get book 2 and book 3 and book 4 and so on. So like that it happens. So by default it opens as book 1. After saving, we will find our file name here. We will put some file name here and then we will store our workbook in a separate file name. By default it opens as book 1. So coming to Excel basics, Excel is a spreadsheet software. It is in the table format. Horizontal lines are rows and vertical lines are columns. Where one row intersects one column, there we find a box, it is called a cell. Where one row intersects one column,
we find one box. That box can be called as a cell. There are so many cells in the Excel worksheet. Excel columns are identified by English alphabets. Starts with capital A and the last column is except D. First column is capital A and the last column is except D. How to reach means click on the first cell. Click on the first cell. Press Control plus right arrow. Control plus right arrow. You will reach the last column. How many columns are there here means 16,384 columns. From A to column A is first one and last one is except D. Except D. First column is capital A and last column is XFD. So from A to XFD it has 16,384 columns. Likewise, rows are identified by Arabic numerals. First row is number 1 and last row is 10,48,576. 10,48,576. To reach the last row, press Control plus down arrow. To reach the right row, the last row, you press Control plus right arrow. Go to first row, press Control plus up arrow. Here, Control plus right arrow to reach last, Control plus left arrow to reach first. That is the thing. So there are in 16,384 columns in a worksheet, and totally there are 10,48,576 rows are there in a worksheet. This much of data you can store in a single worksheet. If you go on storing the data in different sheets, you can estimate how much data an Excel sheet can be stored, an Excel file can be stored. That is the thing. So after opening Excel also, the same commands you will find as I told you in MS Word. That is next one is open. If you select open option, go to whatever file you store in the Excel, whatever the Excel files you stored in your computer, it is displayed here. Select the file whatever you want and click the button. So if you select that file, automatically that file opens. I have put some other file, SUMIF. SUMIF I stored, this is the file name I have given. SUMIF, SUMIF I have given. So like that you can open your Excel files from your computer. Go to file and select option open, select the file name, automatically it opens your stored file from your computer disk. And next one is save file. File menu, go to save option, Control plus S is the shortcut. Same as in MS Word. In MS Office applications, all applications of MS Office, the save command is Control plus S, new command is Control plus N, and open command is Control plus O. So select save command from file menu or press Control plus S to save your Excel file. After typing something, you have to save your file. So press Control plus S and it asks where to save. I select my desktop. I want to see my file on the desktop itself. So I put a file name 1234 and click the button save. So the file name is replaced here. Earlier we saw that is book 1. Now it is 1234. It is renamed. We have saved this file by the name 1234 on our desktop. So if I close this, I find my file on desktop itself. Click 1234. You can open your file directly from the desktop itself. So that is the thing, how to create a file in MS Excel. And after that, once you have opened Excel, there are rows. Horizontal ones are rows and vertical ones are columns, I told you. So something we have typed here. You can type alphabets, you can type numbers, whatever you want. So in each cell you have to click and type this data. You have to click the cell, that is you have to type the data after clicking on the cell. So the cells are storing your data. So each cell in MS Excel has a separate unique address, How to identify the cell address means you have to say here. This is called name box. It displays your cell address. Now it is displaying C5. That means column C, I am in row 5. So that's why it shows as C5. C5 is my cell address. Here I put here. Now it is E5. Now I put here. This is C11. Whatever I click, whichever cell I click, the cell address is displayed in the name box.
and the combination of cells, the group of cells is called a cell range. The combination of cells or group of cells is called a cell range. Are you able to see my window, everyone? Please respond, anyone. Could you able to see my Excel window? Okay. Yes, sir. Yes, sir. Okay. Yes. Okay. So group of cells is called cell range. So more than one is we can tell as group. So this is my cell range. What is the cell range? Cell range also has a unique address. What is that cell range? C1 to D1. C1 to D1. If I select like this, E1 to E2. If I select like this, first cell address to last cell address. First cell is B1 and last cell is G11. So what is this cell range address? The address of cell range of this selected cell range is first cell address B1 and last cell address is G11. So we have to read this like this. B1 to G11. B1 to G11 we have to read this. So if I select like this, what is this range address? E1 to E12. If I select like this, what we have to tell? B6 to G7. Like that we have to read the cell range address. Cell address means column name followed by row name. D3 we have to tell, not 3D. So like that, cell range address means starting cell address, ending cell address we have to read. So C3 to F12 we have to read. That is the cell range address we have to read. Suppose I have typed something. Here like I have typed something. When you type in a cell, press right arrow key always or down arrow key in which direction you want to go and type the data. If you want to shift your cursor from one cell to another cell, press a tab button. It moves right side. Press down arrow, you go to down side. Press up arrow, you go to up side. Press right arrow, left arrow, you go to left side. Like that you have to move your cursor box. Here cursor box itself is the selection area. So once you select this, after typing this, if you type something, it is automatically arranged. So that's why how to enter cell, how to enter data, how to edit data, you have to know in the cell at the basics itself. So just observe, I have typed here KBN. So cursor is still blinking. If I want to complete my cell entry, I have to press enter. Then the cell entry is completed. So what you have to do to complete your cell entry, after typing something, you have to press enter. Once you press enter, the cell entry is completed. If you have to cancel your cell entry after typing, when the cursor is blinking, press escape button. The cell entry is cancelled. While typing itself, you have to press escape button to cancel the cell entry. Once you press enter, the cell entry is completed, data is fixed in the cell. Now, if you want to change the data, if you want to edit the data, click on the cell. How to edit the cell means double click on the cell. You will find your cursor. So now I am adding KBMC and within brackets CA stands for autonomous. KBMC autonomous. What you have to do? Double click on the cell. The cursor comes. So move your cursor with arrow keys and add something what you want. You can add numbers. You can type text also. Whatever you want, you can type. That is the thing. So that is the entering data and editing data. You have to know first of all. That is the main thing. And after that, after typing the data, what we have to know is something. How to insert cell, how to format cells, we have to know. So if you want to insert rows in MS Excel, rows are always inserted above the selection, not below the selection. In MSO table, insert above, insert below, both options are there. In MS Excel, you do not find that. What you have to do means, you have to insert one row means, place your cursor here, go to insert, select option insert sheet rows. Automatically one blank row is inserted above the selection. If you want to insert 2 rows or 3 rows, how many rows you want to insert?
select so much rows. I have selected here 3 plus 3, 6 rows I have selected. So if I select insert sheet rows, automatically 6 blank rows are inserted above selection. Rows are always inserted above selection. Likewise, if you want to insert columns, columns are always inserted to the left of the selection. To the left of the selection, right of the selection you cannot insert. Excel won't allow you. If you want to insert blank column, you can insert it to the left of the selection. So if I did not select anything, just I go to select insert and insert sheet columns. I can get only one column. I can get only one column. If I selected 3 columns at a time, what happens? It inserts 3 blank columns. That is the thing. Insert rows, insert columns. And if I want to insert a blank cell, now I want to insert here one blank cell. If I inserted one blank cell here, I have to select 2 options. First one is shift cells down. One blank cell comes means 2 cells. These 2 cells have to be shifted down, or these 3 cells should be to be shifted to the right, like that. It asks insert cells. So it is asking insert shift cells down. Okay, the 2 cells are shifted down. Suppose I select insert cells, shift cells right. It goes to right. It pushes the current cells to the right of its position. One blank cell is inserted and remaining cell are pushed to right. Suppose I selected at a time 3 cells. I want to insert 3 cells there. So what happens? 3 cells are shifted to right, or 3 cells are shifted to down. Insert cells. So shift cells down. Okay. 3 cells are shifted down, or insert cells and then shift cells right. 3 cells are shifted to right. That is the thing. That is how to insert cell, insert row, insert column, and insert sheet also is there. If we have so many sheets here. 1, 2, 3, 4, 5 sheets we are already having. So they are in disorder. How to put it in order, I will tell you later. So first of all, we have 5 sheets here. If we want another sheet, you can click directly at the plus button. You can get the sixth sheet. If you want to insert sheet from the menu, like here, insert sheet. It inserts one more sheet. And there is one shortcut also to insert sheet. To insert sheet, there is a shortcut. What is that? Shift plus F11. Shift plus F11 is the shortcut to insert the sheet from a keyboard. Shift plus F11. I can get another sheet now. Just you observe here. I got it. Sheet 8. That is the thing. So that is the why these are the insert options. Next one is delete options. Delete options you observe like that. Something I have typed here. One more thing you have to observe after my typing, what is going on. When I type letters, it is aligning left to the cell. When I type letters, it is aligning left to the cell. When I type numbers, it aligns to the right of the cell. That you can observe. Numbers are automatically aligned to right. Text is automatically aligned to left. That is what it is happening. Because after typing numbers at the beginning itself, I told it is an accounting software. Once you have to make a total, numbers should be aligned like this, not like this. That's why they have given default alignment. Numbers are aligned to right and text is aligned to left. If you want to, I have told 4 alignments in MS Word. Left alignment, right alignment, center alignment, justified alignment, 4 alignments I told. But in MS Excel, we don't find justified because there is no text. Only numbers and this much of letters only. We don't write paragraphs in MS Excel. Only just type some word in a cell to identify what is this 1, 2, 3. We have to put the cell, what is this 1, 2, 3, I have to put here. Is it a roll number or is it a fees paid, whatever it may be, I have to put there. So that's why there are no paragraph typings in MS Excel. That's why there is no justification in MS Excel. Only MS Excel supports 3 alignments: left alignment, right alignment,
center alignment. No shortcuts. We have to do from keyboard only. This is right alignment, so you can make it to left if you want. But normally numbers are in right alignment only. Text can be aligned. So right alignment, center alignment. If you put a heading, put it into center. Or normal heading, you go for left alignment, leave it as it is. That is the thing. So if there is a data like this, what we have to do, delete options you delete. The first one is delete cells. Delete cells. If I select and delete these cells, what happens? Delete cells. Shift cells up. Okay. Automatically this data will be shifted to up. So blank cells came here. That is the thing. So again, I am going to delete cells and shift cells left. This data will go to left and blank cells come at the right. Blank cells came at the right. That is the thing. So if I select a row, so click on, if you want to delete the entire row, click on any cell, no problem. So delete sheet rows. The data will be shifted up. Row is deleted, data is shifted up. So if you select, suppose 3 rows I have selected, delete rows. What happens? Bottom rows are shifted up. Likewise, columns also. I click on one cell and selected option, delete sheet columns. The column D is deleted and E and F are shifted to left. E and F are shifted to left. For example, I selected 2 columns DE. Again, delete columns. F is shifted to column D, like that. So if you insert column, it is inserted to left. If you delete column, right columns are shifted to left side. That is the thing. These are delete options. Delete sheet. Delete sheet means the entire sheet. We are in sheet 8 now. The entire sheet is deleted. So if you delete the sheet, so much data is on there. Is there on this worksheet. The total data is permanently lost. That's why it warns us before deletion. Delete sheet means it warns us. Microsoft Excel will permanently delete this sheet. Do you want to continue? Because there is data here. So if you put delete, if you click delete, it is permanently lost. It cannot be got back. Suppose if you type here, no problem. If you delete here and press delete button, Control Z. There is one undo command, Control Z. So if you delete something by pressing delete button, immediately you press Control Z. You can get it back. But once you delete the sheet, that sheet is permanently lost forever. It cannot be got back. That is the important thing you have to remember. And next one is format. Row height. Row height in MS Excel. Row height in MS Excel is always 15. In the latest versions of MS Excel, row height is 15. If you want to increase the row height, for a single row, click between the rows, you will get arrow button, click and drag. Just you will increase the row height of one row, you can insert, you can change it. But if you want to increase the row height of so many rows, it is better to select the rows and put a new value. I am selecting some 3-4 rows, go to format and then select row height. It is now 14.25, it is showing. Now I am putting it to 18. Click OK. So that much rows are increased to 18 row height. Likewise, we can go for another options. Auto fit row height. Auto fit row height. Here what I have typed. Just observe. I have typed something. This much I have typed. So row height is more than the data. So go to format. Click auto fit. According to data, row height is adjusted automatically. Next one, column width. Column width, this much. Each column width in MS Excel is default 8.43. Default is 8.43. Column width in MS Excel, it maintains for each column. How many columns we have got in one Excel sheet? 16,384 columns. From capital A to XFD is the last column. We have the common width 16,384 columns, 8.43 it gives. If you want to increase the column width, click between columns and click and drag. One column width is changed. If you want to change the column width, commonly for selected columns uniformly, select that much columns, go to format,
and then column width value 8.38 it is showing. Now change it to something 15 I am showing. Click OK. So just observe A, B, C, D. I have selected 4 columns are changed automatically. And the next one, auto fit column width. Auto fit column width means I have typed data like this: serial number, student name, class, and then date of joining I have given. So here I am typing serial number 1, student name something. I am giving like this. Something I have given, and next one BCom general and date of joining 1/5/2019 I have given. So I have taken column width so much, but that much of data is not existing. So that's why space is wasted. If you select this thing and you go to format menu and select option auto fit column width, according to data, column width is resized. That is the thing. So what you have to do, after entering records of all students, this option you have to apply. This option you have to apply. Before typing, you should not apply this, because some students' names will be more longer and some students' name will be very short. So after typing the whole data, you have to give this option auto fit column width. Then whatever the maximum width it needs, it takes for that particular column. Here I have typed 0105 BCom general. Some class names may be much and some class names may be short. That's why after typing complete data, we have to adjust the column width. And next one is default width. Default width I have already told you. Default width for columns are 8.43 in MS Excel. So this default width, how many columns are there? 16,384 columns. From column A to next column is XFD. So for all columns, if you want to change the width at a time, you change here. Format, default width. What is the default width? It shows 8.38. Now I am putting it to 20 and click OK. Now you observe all columns from here are changed to, now I am in the column, in this column, go to last column, control right arrow. You observe all columns are in 20 width. I am going to a blank sheet. So here I am changing format, auto fit column width, default column width. Format, default column width. Default column width I am putting 25. Click OK. Just you observe. From column A to last column XFD, it is changed into 25 width. So that is how to change the column width. And the next one is very, very important options. These two: rename sheet and move or copy sheet. Rename sheet. So sheet names are displayed like this: sheet 1, sheet 3, sheet 4, sheet 5, like this. Serial number it comes. If you want to change the serial number, go to option rename sheet. In which sheet you are, you can rename that sheet. If you rename that sheet, you can identify by sheet name what data is existing on your worksheet. So I am going to format and then rename sheet. Sheet name is highlighted. Just press delete button. I am putting here May 2020. So if I come here, I will see May 2020. That means May 2020 data is entered into that worksheet. We can put here. For example, we are doing some NAC work. So we are doing in June, July, August, September. Likewise, you rename your worksheets so that whenever you want, you can directly go to that sheet by identifying your worksheet from the sheet bar. These things are called sheet tabs. By seeing the sheet tabs, you can identify the data, what is existing in the worksheet. That is the thing. So next one is move or copy sheet. Very, very important one. Just to understand it. What is that means? Here sheets are in disorder. Sheet 1, sheet 4, sheet 5, sheet 7, sheet 2, sheet 3, like this. So I want to put it in an order. So I want to put this first sheet is like this. It is okay. Now I want to shift sheet 2 after sheet 1. So click on sheet 2 and go to move or copy sheet. Move or copy sheet. Where I have to put this
after sheet 1. So select sheet 1 and select sheet 1. It is selected sheet 1. But what is it is showing? Just observe. Move selected sheets. Which sheet we are selecting? Sheet 2. Where we have to move? Before sheet 4. So select sheet 4 and click OK. Automatically it comes here. Again you observe something. This is sheet 3. I have to put here before sheet 4. 1, 2, 3 I have to put here. So sheet 3 should come before sheet 2 and sheet 4. So select sheet 3, go to format, select move or copy sheet, select option. What you have to select? Sheet 4, click OK. Now it comes here. 1, 2, 3, 4, 5, 7, 6 we have deleted. And last one we have renamed May 2020, like that. That is the thing. And one more thing, we have to copy. For example, I have typed some data here. I have typed something of data. I want this data to be duplicated. I want this data to be duplicated. What I have to do? Select this sheet 1, go to format, move or copy sheet, and select option create a copy. Select option create a copy. How to do it? Select, click on this sheet tab and go to format, select move or copy sheet. Select move or copy sheet and select option create a copy. Select option create a copy, click OK. Automatically it creates duplicate sheet. This is sheet 1. This is duplicate sheet, sheet 1 of 2. Sheet 1 of 2. If you want to rename, again go to format, select option rename sheet. You can rename it. That is the thing. So to identify the sheets, to identify the data that is existing on the worksheets, we will rename the sheet names. That is the thing. But one more option is there to identify the data. What is that means? I put here May 2020. This is visible to you all. So you all know that I have typed my data May 2020 in this sheet. Now I don't want to display in which sheet I have typed my May 2020 data. I only should remember it should not be visible to everyone. Even if somebody opens, they have to check every sheet. Immediately they should not identify in which sheet the data is existing. So I don't want to put my name here. So what I have to do here next? So go to format, select option tab color and put some color. I have chosen red color. So what happens? The sheet automatically is identified by that red color. I have selected red color here and that sheet is identified by red color. Now I will remember the red color sheet contains June 2020 data. It will not be visible to you. The red color you cannot identify what I put it in the red color. I only know what is the red color, what is the green color. Like that, I come to May 2020 and go to format, select tab color and applied some other color here. So this is in orange color. Like that, you can put any color to any tab. How to remember? You have to remember, and you have to do that. Like you can do that to identify your data in which sheet it is existing. Suppose if you don't want to put colors and you want to remove that colors, no problem, you can remove. Go to the same sheet, go to format, select tab color and select no color. Finish. Color is gone. So May 2020, go to format, tab color and select no color. Finish. That's it. So if you want to rename, you rename, or you put a color to identify, you put a color. Whatever you want to do, you can do. So these are the inserting, deleting and then formatting options in MS Excel. That is the thing. And the next one is what I am going to tell you, making a chart. Making a chart. How to make a chart in MS Excel. How to make a chart in MS Excel. That we will do now. So first you have to type your data. Open MS Excel and type your data here. And type your data here in whatever order you want, you type. After typing the data, select the data completely, including column headings. Select the data completely, including column headings. Including column headings.
and go to insert. Go to insert, and there you have charts options. So which chart you want to make? Bar chart, column chart, line chart, pie chart, donut chart. So many chart types are there in MS Excel that are supported. So if I want to put a chart, I will select this column chart. Normally we use column charts. So many models are there. This is clustered column. Second one, this is stacked column, and this is 100% stacked column. These are 2D models. These are 2D models, 2 dimension, and this is 3D model. 2D bar, and this is 3D stacked column, and this is 3D 100% stacked column, and this is 3D column. Like that, whichever chart you want, you just select it. Automatically Excel makes a chart for you. This is the chart. After making a chart, this appears on your worksheet. Suppose move chart. There is one option here, move chart. I want to put my data somewhere, and I want to put the data in, put my chart into separate sheet. So select option move chart. Where it is on design ribbon. It is on design ribbon. Just you observe, chart is selected. When chart is selected, you will find design ribbon. You will find design ribbon. If you click outside the chart is unselected, design ribbon goes. You cannot find it. If you want the options, click on the chart again, you will find that design ribbon. If you click on the chart, you will find design ribbon. There you select option move chart. Move chart. So it asks new sheet. So select option new sheet and click OK. Then chart is placed in a new sheet. It creates one sheet for us named as chart 1 and placed here. Our data is somewhere and our data is here and our chart is somewhere. Like that you can place. So after putting the chart in somewhere, so what some options are there here. So you have to do that option. This is a chart title. You click here on chart title. So remove that chart title option. Click on that chart title option. If you want to put any title, click on that chart title option and put here. For example, sales data. Whatever data you are showing on the chart, you have to put there. So if you want some options, right click here. There are so many options for chart. Right click here and you can change it. Change chart type. It is in column chart. Click on change chart type. Automatically chart dialog box comes. Now I select line chart. I am selecting line chart and click OK. It goes into line chart. Right click on the chart. Select option this one. Change chart type. Again it comes. Now I am selecting bar graph. Select bar graph, the model you want and click OK. It comes into bar graph. Like that. Right click on the chart and select option change chart type. Select the first one. What is that? Our column chart and click the button OK. Automatically it comes to our column chart. This is the way how to make a chart in MS Excel. It is very simple. Just select the data on your Excel worksheet and go to insert ribbon. There are several chart types here. Whichever chart type you want, you select. Automatically it is converted into chart option. That is the thing. You can make a chart like this. And after that, we will go to important thing, that is functions. Functions means formulas in MS Excel. Different types of formulae are there in MS Excel. We will discuss some important functions. Just you observe. First one is sum. First one is sum. Sum means it gives us the total. So suppose you type some values here. You type some values here. So you want that total. You want that total. So what you have to do is every function starts with is equal to function. Every function start with is equal to function. Then put a open bracket. Put a open bracket and select the data. And select the data. So data is from E2 to E12, E2 to E11 we have. So select the data. Just what you have to do,
put is equal to sign, type the function is equal to sum, bracket begin, and select the cells where the data is existing. Then close the bracket. This is equal to symbol and put the function name, whether it may be in capital letters or small letters, any way we can type, and put a beginning bracket, open bracket, and select the cell addresses. Cell addresses you have to select, and then click just at the end of the close the bracket and press enter. Then you will automatically get the total. So what is the importance here is, if you change the data in between the cells, the result is automatically changed. I put here 0. Data is changed. So result will be changed automatically when you change the cell values, because we are writing the functions not for the values, we are writing the functions but for their cell addresses. So in cell address, whatever the data you store, the sum is calculated for that much values, the cell will be calculated. And the next one is SUMIF. SUMIF means how it works you do. This is SUMIF. You see the example. Product, region, sales quantity they have given. This is the products, computer, hard disk, RAM, UPS, board, monitor, something they have given. In which region they have sold, they have put here. How much quantity they have sold here, they have put here. Now, so what I want to do, RAM, how much quantity is sold? How much quantity of RAM is sold in all regions I want to get. So what I have to do, if I put sum, the entire total will come. So I have to put like this here. Sum if, which one? This is the product. So select the product names, comma, for which value you want to get the sum. I want to get for RAM. Again, comma, where are the values? These are the quantity values. So close the bracket, press enter. That is the thing. So SUMIF means sum the value if some condition is satisfied. What we are summing, if the product name is this thing, we want to get the sum of quantity. So how to enter the formula? Just observe. Is equal to SUMIF. There is no space. SUMIF is one function. SUMIF bracket begin. This is the area where my products are recorded, comma, for which one I want to know. Now I want to know for monitors. How many monitors are sold? Now I am selecting monitor. Again, comma, and where are the quantities? These are the quantities. So how many monitors I have sold? Now I will know. Enter. 247. That is the thing. So again I am showing just is equal to SUMIF. Is equal to SUMIF. Select the product region, comma, select the product name, comma, select the quantity area, close the bracket and press enter. That is the SUMIF. And the next one is average. Average means how to calculate the average. Is equal to, very simple, is equal to average of, select the values. I want to get values of this much cells. So close the bracket and press enter. That is the average. So just observe, I have calculated sum here, I have calculated the average here. If I change some value, two answers will change at a time. So these cells are depending, these cells are preceding for this two cells. This is average value, this is some value. If I change one value, two answers will be reflected at a time. That is the average. Next one is count. Count means how many values are there here. How many values are there here I want to count. So is equal to count of, select the data. How many values I have stored here. So count of E2 to E12, enter. 11 values are existing on the worksheet. That is the count function. Next one is count A. Count A means how it works, you see. For example, here I have some data. So how many regions I have stored here, I want to count. So what I told you, I told you to count, use count function. If I use count function here,
So bracket close, it won't count anything. It shows 0 because count function cannot be used on the text data. Count function cannot be used on text data. It counts only values. What I have to use is count A is equal to count A of select the cells, close the bracket and press enter. There are 18 regions where I am executing my cells. So what you have to do to count the text values, put count A function, count A. So select the text values, close the bracket and press enter. That is count A function. Next one is countif. Countif function, how it works? Just observe. This is countif function. We have dates here and we have city names here and we have quantity of sales here. Quantity of sales here. Countif means quantity of sales we have here. So how many times we have sold in some city, like that we have to get how many times a name has occurred, how many times a name has occurred in this. So we use countif function is equal to countif. This is the range where I have stored my values. Countif function, comma, which one I want to get, how much times Hyderabad has got into that. So bracket close and enter. Hyderabad is in 4 times it is recorded. So is equal to COUNT, countif, bracket begin and select the areas. These are the areas which I have recorded. So comma, which area I want to know? I want to know Tirupati. How many times Tirupati has occurred in that? Bracket close, enter. Tirupati has occurred into it 5 times, like that, countif. Next one is product. Product means what it calculates, multiplication of 2 or more values. If I want to multiply these two things, 9879 into 234 I want. What I have to do is equal to product of, select these two cells, bracket close, enter. So how much data, how many cells you want to multiply, you multiply, is equal to product of, select 3 cells, bracket close. What it gives, 45 into 46 into 2143, enter. That is the thing. So if you want to multiply something, you have to use product function. Next one is power. Power means we write x to x square, x power 4, x power 5, like that we write. So that means that many number of times we have to multiply that number, we understand. So here what we will use, for example, you take 45 comma 2, that means 45 square, that means 45 square. How we will calculate? Is equal to power of sum 45 comma power value I have given 2. 45 into 45 is equal to power of sum 345 comma 3, that means 345 cube, enter. Like that we use the power function. Next one is round. Round means decimal values are rounded. How to round it? For example, you take 1, 2, 3, dot 4, 5, 6, 7, 8, 9. Like that I have given. So normally after decimal, if there is 5 or above 5, we will add one number to the left value. 123.4 means nothing. 123.45 means 123.5 we have to take, because after 4 there is 5. So we add one number to 4. It becomes 123.5. It becomes like that. So if we want to round this function, is equal to round off. I have taken this number. So rounded to 2 values I am giving. That means after 1, 2, 3 decimal is there. After decimal we have to get only 2 values. There are so many values there. How much we will get? 123.4. 5 also is there. After 5 there is 6. So 5 becomes automatically 6. 123.66 it becomes. 123.46 it becomes. We have taken 2 values. That is why. So for example, is equal to round off. I have taken this number,
comma 1 decimal I have given. 123.4, 123.5, because 4 becomes 5. After 4 there is 5. After decimal, if there is 5 or more than 5, we have to add one value to that before that number. That is the thing what will happen. So next one is mod. Mod stands for modulus. So it calculates the remainder value. Remainder value is equal to mod of 64 comma I have given 7. So it divides 64 with 7. It divides 64 with 7. So 7 9s are 63. Remainder value is 1 that it shows automatically is equal to mod of, for example, 64 comma 8 I have given. So 8 8s are 64. Automatically it displays 0. So if you want to get remainder value, you have to use this function that is called mod function. And the next one is sqrt. Sqrt stands for square root. Square root it calculates is equal to sqrt of 49 I have given. 49 square root is 7. 7 into 7, 49 is equal to sqrt of some 529 I have given. It is 23 is equal to sqrt of 576 I have given. It is 24. So function name is given wrong here. It is 24 is equal to sqrt of some 625 I have given. It is 25 is equal to sqrt of some 535 I have given. For 535 there is no clear square root. It comes in decimal values. In decimal values also it shows and it calculates and shows square root values. Next one is max. Max stands for maximum value. In a series of data, if you want to find what is the maximum value, you use this function is equal to max of, select these values, bracket close and press enter. You will find maximum value. What is the maximum value? It is storing. And the next one is min. Min stands for minimum value is equal to min of, select the data, close the bracket and press enter. It shows minimum value, that is 0. If I put -1, what happens? Minimum value is -1. So what is the minimum value in the stored data? It displays automatically. Next one is mod. It is a statistical function. In statistics there comes arithmetic mean, median and mod. And in statistics we find 3 series: individual series, discrete series and continuous series. We find 3 series in statistics: individual series, discrete series and continuous series. In individual series it calculates the mod. The mod function is used for calculating model value. Mod means model value. Model value it calculates in individual series of data. So whatever the repeated value it takes as model value is equal to mod of, I selected this data, bracket close and enter. So repeated value, mostly repeated is 67, that it has taken automatically. Next one is mmult. MMULT stands for mmult. This function is very important one, and it is included in the latest versions of Excel, that is used for calculation of multiplication value of 2 matrices. If 2 matrices are to be multiplied, it is the longest process in matrices chapter. We use for 2 pages of data to calculate that value. This function simply calculates. In C programming also we write so much code to calculate multiplication value of 2 matrices. But Excel function has simplified it very simply. Just you observe this. This is matrix A and this is matrix B I have taken. Matrix A and matrix B. Now I am selecting this cell and entering this function is equal to mmult of select matrix 1, comma select matrix 2. Matrix 1 and matrix 2 I have selected. Close the bracket and press enter. It gives some value. So now select 9 cells because these are 3. So answer comes also 9 cells, answer will come. So select 9 cells, press F2. Press F2, you will find your function what you have entered. Now press Ctrl Shift Enter. Finish. That's it. So
So without calculating so much, we can get matrix multiplication value in a few seconds. This is matrix A, this is matrix B. We have calculated matrix C, that is the matrix multiplication of matrix A and matrix B. Just observe what I have to do. Select a cell and is equal to MMULT function, bracket begin, select matrix 1, that is the thing, comma, and select matrix 2, then close the bracket, press enter. It gives the first cell. Again select 9 cells, press F2, and press Ctrl Shift plus enter. It gives the matrix multiplication value. Very, very important one, that is matrix multiplication function. Next one is VLOOKUP. V stands for vertical. You see the data, just I will explain. This is VLOOKUP. What I have entered here, roll number and marks. I have entered here. Roll number and marks. If I put a roll number here, I want to get his marks. I want to get his marks. I will put his roll number here. I want to get his whatever the marks, the table I have to display here. So what I have to do is equal to VLOOKUP of where I am putting my value, that is roll number here. So select that cell, comma, select the entire data. This is the total data from which I will get my marks and of his marks. So comma, that is the thing, and what I have to do, marks I am getting from the second column. First column roll number is there, second column marks are entered. So put column number 2, comma, and I have to get the exact value. That's why I have to put false here. If I have to get the nearest value, I will put true. If I want to get the exact value, I have to put false. That is the function. Enter. So I will put here. So just I will put 102 and press enter. 102 is 65. So just observe 107, 110, 115, 107, 108, 112, and 119, like this. Okay, so this is the VLOOKUP function. Very, very, very important one. Just I am stopping here. Some more functions we have here that we will discuss in tomorrow class. If you want to express any doubts, you can express now. I am stopping here. So after completing these functions, I will go to some important topics in tomorrow class. Very, very, very important topics are going to be there in tomorrow's class. Please join by 3:45 itself. So if you have any doubt, you can express. Sir, Sai garu. Chapane. Sir, మరి ఇందాక గ్రాఫ్స్ గీసారు కదా షీట్లు. yes. అందులో మనకి టైటిల్ షీట్ మాత్రమే ఉంది. మనకి రో సైడ్ అండ్ కాలం వైజ్ రెండు వైపులా మనం టైటిల్ పెట్టాలంటే ఎలాగా? దాని మీద మీకు పైన చార్ట్ ఆప్షన్స్ అని వస్తాయండి. అవునండి. ఎక్సెల్ ఏ వెర్షన్ వాడుతున్నారు మీరు? జనరల్ గా నేను అడుగుతుంది జనరల్ గా అంటే కుదరదు సార్, వెర్షన్ బట్టి ఆప్షన్స్ మారుతాయి మరి. ఓకే. ఎక్సెల్ మీరు ఏ వెర్షన్ వాడుతున్నారని అడిగిన కారణం అదే. ఇప్పుడు నేను వాడే వెర్షన్ లో నేను ఎక్కడైతే టైటిల్ ఇన్సర్ట్ చేస్తానో అక్కడ రైట్ క్లిక్ చేస్తే నాకు వచ్చేస్తుంది. మీరు వాడేటువంటిది ఎక్సెల్ 2010 కానీ 13 కానీ వాడుతున్నట్లయితే చార్ట్ మీద మీరు క్లిక్ చేయగానే పైన మీకు చార్ట్ ఆప్షన్స్ అని వస్తుంది, పైన మీకు లేఅవుట్ అని వస్తుంది. ఆ లేఅవుట్ లో చార్ట్ టైటిల్స్ అని ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి మీరు చార్ట్ టైటిల్స్ చూసుకుంటే హారిజాంటల్ టైటిల్, వెర్టికల్ టైటిల్స్ అని వస్తాయి. అక్కడ మీరు టైటిల్ టైప్ చేసుకోవాలి. టైప్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేసుకోవడమేనా? ఇన్సర్ట్ ఏం అక్కడ టైప్ చేయగా దీని మీద వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే. చార్ట్ మీద చార్ట్ మీద మీకు టెక్స్ట్ బాక్స్ ప్రింట్ అవుతుంది. దాంట్లో మీరు టైప్ చేస్తారు డైరెక్ట్ గా. ఓకే. మరి 2019 లో అయితే మీకు చార్ట్ మీద రైట్ క్లిక్ చేసినప్పుడు అక్కడే వచ్చేస్తాయి ఆప్షన్స్, చార్ట్ ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో చూసుకుంటే
ఒక 1 by 1 వస్తాయి. చార్ట్ టైటిల్, చార్ట్ లెజెండ్ ఇట్లా మొత్తం అన్నీ వస్తాయి. అన్ని అక్కడే వస్తాయి ఆప్షన్స్ అన్ని. ఓకే ఓకే. అంటే జనరల్ మేము సైన్సెస్ లో టైం వర్సెస్ స్పీడ్ అని ఏదైనా ఒకటే సార్, మీకు సైన్స్ డేటా అయినా అకౌంట్స్ డేటా అయినా రెండింటిలో చార్ట్ మేకింగ్ ప్రాసెస్ అయితే ఇదే. ఓకే. ప్రాసెస్ అయితే ఇదే. అయితే ఒక్కొక్క ఆఫీస్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ చార్ట్ యూజ్ చేస్తారు. కొంతమంది ఏమో కాలమ్ గ్రాఫ్ వాడతారు, కొంతమంది ఏమో బార్ గ్రాఫ్ వాడతారు. ఇప్పుడు మనకి ఫిబ్రవరిలో సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ వస్తూ ఉంటుంది. వాళ్ళు కంప్లీట్ గా పై గ్రాఫ్ వాడతారు, ఇంకేం వాడరు. అవును, పై గ్రాఫ్ వాడతారు. వాతావరణ శాఖ వాళ్ళు ఉన్నారు, తుఫాన్లు అవి వస్తున్నాయంటారు, వాళ్ళు ఏరియా గ్రాఫ్ వాడతారు, ఇంకేం వాడరు. ఓకే. అట్లా అవసరాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ గ్రాఫ్ యూజ్ చేసుకుంటారు. మీరు ఒక గ్రాఫ్ అంటూ జనరేట్ చేస్తే చేంజ్ చార్ట్ టైప్ అంటే చాలు, ఒక దాంట్లో మీరు ఒక సెకండ్ లో ఆటోమేటిక్ గా మీరు స్కిప్ అవ్వచ్చు. ప్రాబ్లం ఏం లేదు. లీనియర్ గ్రాఫ్ గానీ వర్టికల్ అది మనం రాసుకోవచ్చు, అన్ని వచ్చేస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సార్. ఇంకా సాయి గారు, సార్ చెప్పండి. సమ్కి సమ్మిఫ్ కి తేడా ఏంటి సార్? ఆ రెండింటికి సమ్ అంటే డైరెక్ట్ గా ఒక వాల్యూస్ మొత్తాన్ని టోటల్ చేసేస్తుంది. ఓకే. సమ్మిఫ్ అంటే కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే టోటల్ అవుతుంది. అంటే కండిషన్ అంటే ఏంటి సార్? కండిషన్ అంటే అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ సమ్మిఫ్ ఫంక్షన్ లో నేను ఇచ్చినటువంటి టేబుల్ చూడండి. నేను ఇచ్చింది ఇక్కడ దీంట్లో కంప్యూటర్ అనేటువంటి నేమ్ ఇందులో ఎక్కడైతే ఉందో వాటి యొక్క క్వాంటిటీ మాత్రమే నాకు ఇక్కడ టోటల్ రావాలి. ఇప్పుడు ఇక్కడ సేల్స్ క్వాంటిటీలో చూడండి, కంప్యూటర్ 100, నెక్స్ట్ వన్ హార్డ్ డిస్క్ 75, ర్యామ్ 85 అన్నాను. టోటల్ చేస్తే ఏమవుతుంది, నాకు కంప్యూటర్ టోటల్ లో హార్డ్ డిస్క్, ర్యామ్, యూపీఎస్, బోర్డు కూడా కలిసిపోతున్నాయి, మానిటర్ కూడా కలిసిపోతుంది. నాకు కావాల్సింది ఏంటి, కంప్యూటర్ టోటల్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, అవి మాత్రమే టోటల్ అవ్వాలి. కాబట్టి ఏం చెప్తున్నాను నేను, అది ప్రొడక్ట్ నేమ్ కంప్యూటర్ అయితే నాకు ఈ టోటల్ క్యాలిక్యులేట్ అవ్వాలంటున్నాను. దట్ ఈస్ సమ్మిఫ్. ఓకే. మనం ఐడెంటిఫై చేసుకోలేమా సార్ డైరెక్ట్ గా మనం? అంటే ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ ఇక్కడ ఉంది సార్, మళ్ళీ తర్వాత ఇక్కడ ఉంది, టోటల్ ఎట్లా చేస్తారు? అప్పుడు చేయడం కష్టం కదా. చేయడం కాదు, ఇప్పుడు కంప్యూటర్ అనగానే మన అక్కడ రెండు హైలైట్ అవ్వదు, అక్కడ హైలైట్ చేసుకోలేమా? అలా ఉండదు. సమ్ అనే ఫంక్షన్ ఇచ్చినప్పుడు మొత్తం ఉన్న వాల్యూస్ మొత్తాన్ని సమ్ చేసేస్తుంది. ఓకే. ఉన్న వాల్యూ మొత్తాన్ని సమ్ చేస్తుంది, టోటల్ రేంజ్ అడుగుతుంది సమ్ చేయడానికి. సో ఇక్కడ మనం రేంజ్ టోటల్ చేయగల మనకు కావాల్సిన కండిషన్ ప్రకారం టోటల్ చేసుకోవాలి, సమ్మిఫ్ అనే ఫంక్షన్ వాడుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఇంకా ఓకే. సాయి గారు, ఇంకా మనకి థ్యాంక్ యూ సార్. హలో సార్, సాయి గారు థ్యాంక్స్ అండి. మేడం గారు నమస్తే మేడం. ఓకే మేడం, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ సార్. నాకు కొన్ని సమ్స్ అన్ని కష్టంగా ఉన్నాయి, అర్థమైంది. తెలిసిందండి, పర్వాలేదా మేడం? చార్ట్స్ అవి అర్థమయ్యాయి, సమ్స్ అవి కష్టంగా ఉన్నాయి నాకు. ఫంక్షన్స్ మేడం అవన్నీ కూడా. మేడం ఇవన్నీ చెప్పిన తర్వాత మనం వెంటనే సిస్టమ్ లో కనుక మనం చేయగలిగితే వెంటనే 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే మర్చిపో మేడం. లిటిల్ బిట్ సిస్టమ్ మీద ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అవును. మీకు జస్ట్ అంటే మీకు సైన్స్ వాళ్ళకి మీకు పెద్దగా వీటితో ఉపయోగం ఉండకపోవచ్చు. ఐ థింక్ సైన్స్ వాళ్ళకి మీకు పెద్దగా వీటితో ఉపయోగం ఉండదు, ఓన్లీ చార్ట్స్ మాత్రం మీకు బాగా ఉపయోగపడతాయి. నో సార్, ఇప్పుడు సార్ చేసుకోవడానికి మీకు ఎక్సెల్ షీట్స్ యూజ్ అవుతాయి. ఫంక్షన్స్ మీకు పెద్దగా యూజ్ ఉండదు మేడం. కామర్స్ కి మ్యాథ్స్ కి బాగా యూజ్ అవుతాయి సార్. ఇందులో మాకు సైన్సెస్ లో మాకు ఇప్పుడు గ్రాఫ్ ఇచ్చిన తర్వాత స్లోప్, ఇంటర్సెప్ట్, కోరిలేషన్ ఇవి డిటర్మైన్ చేయడానికి కూడాను ఎక్సెల్ బాగా ఉపయోగపడుతుంది. మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది మాకు. అదే సార్, చార్ట్స్ మీద మీకు ఉపయోగపడతాయి సైన్స్ వాళ్ళకి. ఫంక్షన్స్ ఏంటంటే కామర్స్ కి, అకౌంట్స్ కి బాగా యూజ్ అవుతాయి సార్. ఓకే ఓకే. అవును. ముఖ్యంగా కామర్స్ పీపుల్ వాళ్ళు సో మనీ పెద్ద ఫార్మాట్స్ వాళ్ళు డ్రా చేస్తారు క్లాసుల్లో. ఆ ఫార్మాట్ డ్రా చేయడానికి ఒక 10 minutes పోతుంది వాళ్ళకి, కనీసం 10 to 15 minutes ఫార్మాట్ డ్రా చేయడానికి పోతుంది. ఆ తర్వాత ప్రాబ్లం అంతా ఎంటర్ చేసి దాన్ని సొల్యూషన్ చేయడానికి అసలు ఒక్కొక్కసారి 50 minutes చాలదు. ఒక ప్రాబ్లం 2 క్లాసులు చెప్పేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కనుక ఎక్సెల్ కనుక అలవాటు పడినట్లయితే వన్స్ ఫార్మాట్ పెట్టేసుకుంటే చాలు, ఒక క్లాస్ లో 2 లెక్కలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లాసు ఒక ప్రాబ్లం 2 క్లాసుల్లో చెప్పాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సార్. కామర్స్ లో అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే నేను కామర్స్ స్టూడెంట్, నాకు తెలుసు. బేసికల్ గా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంకామ్.
కాబట్టి కామర్స్ లో నాకు చాలా క్లియర్ గా తెలుసు అక్కడ ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో మేము. పావు గంట సేపు కనీసం ఫార్మేట్ డ్రా చేయడానికి పడుతుంది. ఫైనల్ అకౌంట్ ప్రాబ్లమ్స్ కొన్ని 2 క్లాసులు పడతాయి. ఒక క్లాస్ అవదు ఒక్కసారి ప్రాబ్లం కంప్లీట్ గా. ఎందుకంటే స్టూడెంట్స్ కొంచెం స్లోగా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా 2వ క్లాస్కి వెళ్ళాల్సి వస్తుంది. సగం ఒక రోజు చెప్పి సగం ఇంకో రోజు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్మాట్స్ కనుక వన్స్ మనం ఎక్సెల్ లో డెవలప్ చేసి పెట్టుకుంటే జస్ట్ షీట్ ఓపెన్ చేసి డేటా ఎంటర్ చేసుకుంటే రిజల్ట్స్ 2 సెకండ్లో వచ్చేస్తుంది. ఫార్ములాస్ రాసి రెడీగా పెట్టేస్తాం కదా, టోటల్స్ వచ్చేస్తాయి, ఆటోమేటిక్ గా మైనస్ అయిపోతుంది, డిప్రిసియేషన్స్, క్యాలిక్యులేషన్స్ అన్నిటికీ ఫార్ములాస్ రాసేస్తాం మనం కంప్లీట్ గా. అందుకోసం అన్నమాట. థ్యాంక్ యూ సాయి గారు, ఉంటాను. ఓకే, థ్యాంక్స్ మేడం. సో రేపు మిగిలిన ఫంక్షన్స్ డిస్కస్ చేద్దామండి. కొన్ని టెక్స్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి మిగిలినవి, అవి కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం రేపు క్లాస్ లో. ఎక్సెల్ లో ఇంకొంచెం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నాయి, రేపు క్లాస్ లో చూస్తారు మీరు ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ సాయి గారు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ వాళ్ళ క్లాస్ రికార్డ్ అయ్యి మన కేబిన్ న్యూస్ లో అదే మన వెబ్సైట్ లో వెళ్ళిపోతుందా? వెబ్సైట్ లో కాదు సార్, ఇది వాళ్ళ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది. అది కాలేజ్ వాళ్ళని అడిగి మరి వాళ్ళు ఎలా చేయమంటారో దాన్ని బట్టి చూస్తాను సార్. అది మనకి ఒకవేళ వెబ్సైట్ లో మనకి అవైలబుల్ గా ఉంటే ఎవరు కావాలంటే అప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. లేదంటే మాకు వాట్సాప్ లో పోస్ట్ చేయడానికి కుదిరితే వెబ్సైట్ కాదు మాస్టర్, ఇది గూగుల్ డ్రైవ్ ఉంటుంది, దీనికి ఆ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది. అది సార్ వాళ్ళని అడుగుదాం ఒకసారి. అది ప్రొసీజర్